హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న ఆరాధ్య అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య నన్ను ఎత్తుకో ఒక్కసారి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ తాతయ్యనైతే తనను ఎత్తుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ఆరాధ్య అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. చూడు పాప ఎలా ఏడుస్తుందో, నాన్న ఒక్కసారైనా ఉండిపోమ్మను నాన్న అని చెప్పేసి కమల్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ నాన్న మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న ఆరాధ్య మాత్రం తాతయ్య తాతయ్య నేను ఎక్కడికి వెళ్ళను తాతయ్య, నీ దగ్గరనే ఉంటాను తాతయ్య, నీ దగ్గరే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, ఈ ఇంట్లోనే ఉంటాను తాతయ్య అని చెప్పేసి తన భుజం పైన పడుకొని మరీ చెబుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ తాతయ్య మాత్రం లేదమ్మా, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని వాళ్ళ ఆయన అయితే ఆరాధ్య రా మనం బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య మాత్రం లేదు లేదు నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నేను తాతయ్యతోనే ఉంటాను, నాకు తాతయ్య అంటే చాలా ఇష్టం, నేను తాతయ్య దగ్గర నుండి ఎక్కడికి రాలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని వాళ్ళ ఆయన మాత్రం లేదు ఆరాధ్య, మనం ఇక్కడ ఉండకూడదు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి బయటికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య మాత్రం చెప్పు తాతయ్య, నాన్నని ఇక్కడే ఉండమని చెప్పు తాతయ్య, నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను తాతయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే ఏంటి ఇది ఇలా మళ్ళీ ప్లేట్ పురమాయించింది, అంటే ఇక్కడే ఉండిపోతారా ఏంటి, నేను అనుకున్నది ఏమీ అవ్వలేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఉంటూ ఉంటుంది.